సర్ప్రైజ్. హే భవి, అయినా నువ్వేంటి సడన్ గా? అదేదో నీ డేట్ వర్కౌట్ అవ్వక డల్గా ఉంటున్నావని ఆంటీ స్నాప్ మీద స్నాప్ పెడితే మళ్ళీ స్నాపులు పెట్టిందా అమ్మా? ఏమైందే? ఈరోజు స్నాప్ ఏం పెట్టో చూపి అమ్మా. చూపి అమ్మా. అబ్బా ఇవ్వు. మై బేబీ గాట్ రిజెక్టెడా? ఎందుకమ్మా ఊరంతా చెప్తావు? మై గర్ల్ స్టే స్ట్రాంగ్. నువ్వే వీక్ చేసేస్తున్నావు. మళ్ళీ ఇదేంటమ్మా గెట్ వెల్ సూను? అంటే నీ స్నాప్స్ పెడుతుంటే నాకు స్నాప్చాట్ లో ఫాలోవర్స్ పెరుగుతున్నారే. ఇదంతా ఫాలోవర్స్ కోసమే కదా? ఐ అండర్స్టాండ్. సరే, నాకు కిట్టి పార్టీ టైం అవుతుంది. యు బోత్ ఎంజాయ్. భవిక ఫీల్ లైక్ హోమ్. ఓకే బాయ్. బాయ్ బేబీ. బాయ్ భవిక. ఓకే ఆంటీ. రా. చూడు ఆ జోక్ ఎంత బాగుందో. నువ్వేదో బ్రేకప్ అయిన దానిలా డల్గా ఉంటావు అనుకుంటే చాట్ చేస్తూనే ఉన్నావు. ఎవరై నీ మెసేజెస్? ఫ్రెండ్స్ తోనే. నీకు ఫ్రెండ్సా? నీలాంటి ఇంట్రోవర్ట్స్ కి నాలాంటి ఎక్స్ట్రోవర్ట్స్ దత్తకు తీసుకుంటే తప్ప ఫ్రెండ్సే ఉండరు. అట్లాంటిది నీకెక్కడ దొరికారు ఇంతమంది ఫ్రెండ్స్? ఫ్రెండ్ యాప్ లో. ఫ్రెండ్ యాపా? అదేంటి? అవును, ఫ్రెండ్ యాప్. ఇందులో మనకు కావాల్సిన మంది ఫ్రెండ్స్ దొరుకుతారు. మన టేస్ట్ ని బట్టి, వైబ్ ని బట్టి మనకు నచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఆడియో కాల్ ఇంకా వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. అసలు ఇది సేఫేనా? ఇది 100% సేఫ్. ఇందులో అన్ని వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి. అయితే ఆగు, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటా. బృందా, 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 లేవే, తెల్లారింది. పోమ్మా 5 minutes. అబ్బా లేవే. బా పోమా. లే. అమ్మా. చెప్తా ఉండు నీ పని. అమ్మా. ఏం చేస్తుంది ఇది? అమ్మా, నీకంటే హాస్టల్ వార్డెనే బెటరే. ఒకసారి లేపుతుంది, కానీ నువ్వు నిమిషానికి 10 సార్లు లేపుతున్నావు. నేనెక్కడ లేపానే? 5 minutes అన్నావు. 15 minutes అయినా నేను లేపానా? అమ్మా, నువ్వు డైరెక్ట్ గా లేపావు. అదేదో యూట్యూబ్ వీడియో యాడ్ లాగా నిమిషానికి ఒకసారి టీవీ సౌండ్, గ్రైండర్ సౌండ్, ఫ్యాన్ ఆఫ్ చేస్తావు. ఎందుకు లేపావు? అది కాదే, బ్రహ్మముహూర్తంలో లేచి చదువుకుంటే బాగా గుర్తుంటాయని భక్తి ఛానల్లో చెప్పారు. అందుకే వచ్చి లేపాను. ఈ టైంలో లేస్తే బుర్రకెక్కే చదువు కాదు, నిద్ర. ఇగో నేను వెళ్ళి పడుకుంటున్నా. సౌండ్ వచ్చిందో మనం పక్కింటి దగ్గర 1000 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నావు కదా, డాడీకి ఏమో 2000 అని చెప్పావు. అది డాడీతో చెప్పేస్తా, చూసుకో. ఇలాంటివన్నీ బాగా గుర్తుంటాయి, చదువు మాత్రం గుర్తుండదు. వినపడుతుంది. ఆ అమ్మా. అబ్బా అమ్మా. బృందా, బృందా. అమ్మో, అయ్యో ఏమైందే? అనవసరంగా లేపాను. పడుకోమన్నా బాగుంది. బృందా. అమ్మా ఏడవద్దే, నేను బతికే ఉన్నాను. నాకేం కాలేదమ్మా, ఏడవద్దే ప్లీజ్. ఇదో నాకు తగ్గిపోయింది. అబ్బా నాకు తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది. నేను బానే ఉన్నానమ్మా. అమ్మా నాకేం కాలేదే, ఏడవద్దే. అమ్మా 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 ప్లీజ్, నాకేం కాలేదు, నేను బానే ఉన్నానమ్మా. అమ్మా బృందా, బృందా లేరా? మా 5 minutes మా ప్లీజ్. లేరా? పోమ్మా. సరే. అమ్మా. యా బేబీ. నాకు డౌట్.
వాట్ బేబీ? రోజు పొద్దు పొద్దున్న నేను లేచి కాలేజ్కి వెళ్ళిపోతా కదా రెడీ అయ్యి. అప్పటికి నువ్వు లెయ్యవు. ఈ రోజండి పొద్దు పొద్దున్న లేచావు. ఏదైనా పూజ ఉందా? ప్రసాదాలు చేస్తున్నావా? నో. హా, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం కదా, సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసావు కదా. నో బేబీ. ఇది కూడా కాదా? హా, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుకోవడానికి లేపావు కదా. ఏంటి, నీకు ఎగ్జామ్ ఉందా? ఆల్ ది బెస్ట్ బేబీ. నా బంగారు తల్లి, నువ్వు బాగా రాస్తావు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు నా కూతురు కాబట్టి. మరి ఎందుకమ్మా పొద్దున్న లేపావు? రీల్స్ చేద్దామని. అమ్మా, పొద్దున 5ంటికి రీల్స్ ఏంటే? ఈ మధ్య నా ఇన్స్టాగ్రామ్ లో రీచ్ పడిపోయిందే. ఇది గోల్డెన్ అవర్, చక్కగా ఈ టైంలో చేస్తే రీచ్ బాగా పెరుగుతుందని. నేను హెల్ప్ చేస్తాలేపా. థ్యాంక్ యూ రా నా బంగారు తల్లి. దా అమ్మ, స్టార్ట్ చేస్తున్నా. కొంచెం బాతీవే, హీరోయిన్ లా కనపడాలి. షిట్, ఇది రికార్డ్ చేయాల్సింది. 1,000,000 వ్యూస్ పక్కా. సర్లే లే. బృందా, బృందా, దా వచ్చి కూర్చో, తిందు గాని. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు కానీ. ఇప్పటికే టైం చాలా అయిందే, కొంచెం తిను. ఆకలి లేదంటే ఎలా? నాకు వద్దమ్మా. కొంచెం తినవే, తినకపోతే హెల్త్ పాడవుతుంది. నాకు లేట్ వద్దమ్మా. అవుతుందిరా. కొంచెం తినరా. నాకు వద్దని చెప్తున్నా కదా. ఏంటే వద్దు వద్దు, నీకోసం కష్టపడి వండితే మూసుకొని తింటావా లేదా? సరే పెట్టు, తింటా. చాలు, కొంచెం చాలు. తిను. ఎందుకు తినేటప్పుడు? ఎన్నిసార్లు చెప్పాలి తినే ముందు ఒక ముద్ద దేవుడికి పెట్టాలని? మర్చిపోయా. ఇంకో 2 దెబ్బలేస్తే అదే గుర్తుకొస్తుంది. మళ్ళీ ఎందుకు? కాళ్ళు ఊపకుండా తినమని ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా, ఎందుకమ్మ కొడుతూనే ఉన్నావు? ఎన్నిసార్లు చెప్పాలి తినేటప్పుడు తల పట్టుకొని తినొద్దని చెప్పి? ఫాస్ట్ గా తిను. చిన్నప్పుడు మీ కాళ్ళు కడుక్కొని ఆరేలోపు తినేయాలని చెప్పేవాళ్ళు. ఏమ్మా, ఫ్యాన్ లేదా? వీటికి మాత్రం తక్కువ లేదు, తిను. మళ్ళీ ఎందుకు కొట్టావమ్మా? తినేటప్పుడు తల పట్టుకొని తినొద్దని చెప్పాను కదా. దీనమ్మ జీవితం. వద్దు వద్దు అంటే తీసుకొచ్చావు, ఇప్పుడేమో కొట్టి కొట్టి చంపుతున్నావు. మళ్ళీ కొట్టింది. తినేటప్పుడు ఏడవకూడదని చెప్పానా? నేనేం ఏడవట్లేదు. మూసుకొని తిను. ఎలా తింటారు మూసుకొని? వీటికేం తక్కువ లేదు, తిను. నాకొద్దు. బృందా, బృందా, చెప్పమ్మా. లంచ్ టైం అయిందిరా, ఇద్దరం కలిసి తిందాం. కాసేపు పెట్టు, చేద్దాం. అబ్బా, నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే. ఓకేరా. ఓకే ఫైనా. మళ్ళీ పిలుస్తుందా? ఇంకా పిలవట్లేదేంటి? పాపం అమ్మ, నేను తినలేదని అలాగే ఆకలితో కూర్చొని ఉందేమో. వెళ్దాం. అమ్మా, అమ్మా, మరి నాకేది? నో అన్నావు. ఒకసారి నో అంటే ఓకే ఫైన్ అనడమేనా? మళ్ళీ అడగవా? ఐఎమ్ రెస్పెక్టింగ్ యువర్ ఒపీనియన్. అందులో తప్పే ఉంది? తప్పు నీది కాదే, నాది. సర్లే, నా కోసం ఏం చేసావు? నిన్న వండినవన్నీ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి, వెళ్ళి తీసుకొచ్చుకొని వేడి చేసుకొని తిను. నిన్నడదా? ఏదో ఒకట్లే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అందంగా ఉన్నానా? నీకు ఆకలై తింటున్నావు అనుకుంటున్నావు కదా. పిచ్చిదానా, నిన్న నేను మేనిఫెస్ట్ చేయటం వల్ల నువ్వు తింటున్నావు. మేనిఫెస్టింగ్ వల్ల ఆకలేస్ కాదు. అమ్మాయి చూడు, బాగుందిరా. అవును, నీకు బాగుంటుంది. ఈ సారీ చూడు, ఇది ఇంకా బాగుంది. ఎవరే ఫోను? ఫ్రెండ్ అమ్మా. ఎవడా ఫ్రెండ్? నా ఆఫీస్ లో కొలీగు. కొలీగ్ అయితే సండే ఎందుకు చేశాడు? నాకేం తెలుసమ్మా, ఎత్తితేనే కదా తెలిసేది. మరి ఎత్తు. ఏంటే ఈ మధ్య మరీ సీక్రెట్స్ బాగా ఎక్కువైపోయాయి. నీకు కూడా డౌట్స్ బాగా ఎక్కువైపోయాయి. అయితే ఫోన్ ఎత్తు. హలో జై. అవునా? ప్రాజెక్ట్ ఫైల్ ఒకసారి పంపించు. ఈవినింగ్ లో పంపిస్తాను. ఏంటమ్మా వినాలా? ఉండు.
చెప్పు జై. ఏం లేదు. నేను ఈవినింగ్ పంపుతాను. సరే. ఓకే. ఏం లేదు. విల్ యు కమ్ ఆన్ ఎ డేట్ విత్ మీ? అమ్మ పిలుస్తుంది, బాయ్. ఎక్కడికే? వాష్రూమ్ కమ్మా, నీకు అన్నీ చెప్పాలి. నాకు ఇంట్లో ప్రైవసీ ఉండదా? చిన్నప్పటి నుంచి మూతి ముక్కు ముడ్డి కడిగిందాని నీకు నాకు ప్రైవసీ అంటే ఛీ, ఏం అర్థం చేసుకో. వీళ్ళు మారరు. హలో. హే భవి, ఏమేం తెలుసా? నన్ను జే డేట్ కడిగాడే. అవునా, ఏం చెప్పావే? ఏం చెప్తానే, అమ్మ పక్కనే ఉంది. కాల్ యూ లెటర్ అని చెప్పి కాల్ కట్ చేసేసాను. మరి ఎందుకు లేట్? కాల్ చేసి చేస్తాను చెప్పు. ఎస్ చెప్పాలా? అంతే అంటావా? అంతే. సరేనే, థ్యాంక్ యూ. డోర్ క్లోజ్ లో ఉందిగా. హలో జే, అదే ఇందాక డేట్ కడిగావు కదా, అది. బృందా, ఏంటమ్మా? డోర్ లాకేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలే? హలో జే, అదే ఇందాక డేట్ కడిగావు కదా, అది. బృందా, ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? చెప్పమ్మా. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు? ఫోన్ కాదు, సాంగ్స్ వింటున్నామ్మా. బృందా, ఫోన్ చేస్తున్నారు చూడనా? నా ఫ్రెండ్లే అమ్మా. ఫ్రెండ్ అంటే అదే మా టీఎల్ ఏదో వర్క్ డిస్కషన్ కోసం కాల్ చేస్తున్నట్టున్నాడు. సండే వర్క్ అమ్మా డిస్కషన్. అమ్మా అమ్మా, అంత లేదు. కావాలంటే నీ ముందే మాట్లాడతా. ఇక్కడ ఎందుకురా, లోపలికెళ్ళి మాట్లాడు. మీ ఫ్రెండ్ అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాడేమో. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానమ్మా. నో ప్రాబ్లం, టేక్ యువర్ ఓన్ టైం. యు ఆర్ ద బెస్ట్ అమ్మా. ఎంజాయ్. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. పర్సనల్ అయితే చెప్పకురా. అలా ఏం లేదమ్మా. జే ఉన్నాడు కదా, తన డేట్ కి పిలిచాడు. వెళ్ళాలా లేదా? నిన్ను డేటుకు పిలవటమే ఎక్కువ. ఎగిరి గంతేసి వెళ్ళు. ఇది జోక్ కాదమ్మా, సీరియస్ గా చెప్తున్నా. నీకేమనిపిస్తుంది? నాకు ఒక సైడ్ వెళ్ళాలనిపిస్తుంది, ఇంకో సైడ్ వద్దనిపిస్తుందమ్మా. నీకేదనిపిస్తే అది చేయరా. నీ వెనక నేనున్నాను. యూ కెన్ ఆల్వేస్ కమ్ టు మీ. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. లవ్ యూ రా. ఇది మనకి ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ తెలుసు కదా? తెలుసు. ఏం తెలుసురా నీకు? ఎంత కాస్ట్? మీరేం ఫికర్ పడకండి ఆంటీ. ఒకవేళ అంకుల్ చెప్తే మీరు మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఏమంటారు అర్జున్? అంతే.